హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ రాగి జావా. స్వీట్ కార్న్ రాగి జావా అని అనుకుంటున్నారా? అవునండి. ఇంట్లో పిల్లలు జావా తాగమంటే చాలా సతాయిస్తున్నారు. అందుకని వాళ్ళకి ఇష్టమైన స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ ఇవన్నీ వేసి జావా చేశాను. సో ఇంకా ఈ రాగి జావా తాగను అనే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారండి. ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్స్తో ఎవరు బాధపడతారో వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఒక కప్పు రాగి జావ తాగితే ఆ ప్రాబ్లం అనేది తొందరగా రికవర్ అవుతుందండి. 3 టేబుల్స్ ఈ స్వీట్ కార్న్ సిత్తులు తీసుకుని అవి ఫస్ట్ ఉడకబెట్టుకుందామండి. ఎందుకంటే మనం బాయిల్ చేసే వాటర్లో అవి మొత్తం ఉడకకపోవచ్చు. సో ఒకటే విజిల్ వచ్చేంత వరకు ఇవి ఫస్ట్ ఉడకబెట్టుకుందాము. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇలా ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకుని దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాము, ఉండలు కట్టకుండా. ఇంకోటి ఏంటంటే ఇది ఒక 1 అవర్ 2 అవర్ నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను అప్పటికప్పుడు చేసి చూపిస్తున్నాను. ఇంకా కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఒక విజిల్ వచ్చింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఈ కుక్కర్ చల్లారేంత వరకు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఒక బౌల్ పెట్టుకుని దీని మీద ఒక కడాయి పెట్టుకుని దీంట్లోకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందాము. 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. ముగ్గురికైతే వస్తుంది ఈ జావా. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. స్వీట్ లాగన్లో కూడా ముందు వేసుకున్నాం కదా. ఒక చిన్న క్యారెట్ తురుముకుని వేసుకున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, క్యారెట్ దీంట్లో ఎందుకు ఉడకబెడుతున్నారు, కుక్కర్లో ఉడకబెడితే అయిపోయింది కదండి. క్యారెట్ దాంట్లో ఉడకబెడితే మరీ మెత్తగా అయిపోతుందండి. సో అందుకని మనం తురుముకున్న క్యారెట్ కదా అని నేను ఇట్లా ఉడకబెట్టుకున్నాను. ఈ వాటర్లోనే ఈ తురుముకున్న క్యారెట్ అనేది ఉడికిపోతుంది. నెక్స్ట్ ఈ మనం ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా దీంట్లో యాడ్ చేసుకుని కొంచెం సేపు కలుపుకునే వాటర్ బాగా మసులుతుందండి. కలుపుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండి ఉంది కదండి, వాటర్ పెట్టి కలుపుకున్నది, దీన్ని తీసుకెళ్ళి ఈ మసులుతున్న వాటర్లో వేసేద్దాము. ఇది ఇప్పుడు గట్టిగా అవ్వకుండా ఇది వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి. ఇంత కలిపితే అంత ఏమంటారు ఉండలు కట్టకుండా ఉంటుంది. సో దీని దగ్గరికి అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఇది కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం చిక్కగా అయిన తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లోకి 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కదా. చూడండి ఈ క్వాంటిటీ మనం ఎంత పలుచగా చేసుకున్నా ఈ రాగి జావ అనేది చివరిలో గట్టిగానే చిక్కగా అనేది అయిపోతుందండి. సో మనం ముందుగానే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనం తినే టయానికి మనకు కావాల్సిన స్టేజ్లో ఉంటుంది ఇది. సో ఇది ఇప్పుడు బాగా చిక్కగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఒక 2-3 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకుని దీన్ని బాగా మెత్తగా కలుపుకుని మ్యాష్ చేసుకోవాలి. సో నాకు ఒక చేత్తో వీడియో తీయడం వల్ల నేను మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఏం లేదండి, ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఒక చేత్తో వీడియో తీయడం వల్ల ఇలా చూపించేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా మొత్తం ఈ కర్డ్ని మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఇట్లా ఈ కర్డ్ ఎలాగ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ రాగి జావ అనేది చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాతనే ఈ కర్డ్ అనేది వేయాలండి. ఇప్పుడు చల్లగా అయిపోయిందండి. చూడండి మన దగ్గర క్వాంటిటీలో కూడా చిక్కగా అయిపోయింది. అప్పుడు మనకి ఎంత పలుచగా కనిపించింది ఇది, ఇప్పుడు ఎంత చిక్కగా అయిందో చూడండి. సో మనం కలిపి పెట్టుకున్న ఈ కర్డ్ కూడా దీంట్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. సో రాగి జావ అనేది రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు. ఫ్రెండ్స్, రాగి జావ తాగననే పిల్లలకు కూడా ఈ జావ అనేది బాగా ఇష్టపడతారు. ఇంకా నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.